దేవసుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురువు అనే ఒక టైటిల్ రావాలంటే ఆ మహానుభావుడి యొక్క ఉపదేశము అన్ని మతాలకు, అన్ని కాలాలకు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తే అప్పుడే ఆయన జగద్గురువు. పూర్ణ అవతారాలు రెండు, రామావతారం, కృష్ణావతారం. ఒక ఆదర్శమైన కొడుకు ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, సత్యవాక్ పరిపాలన, ఇవన్నీ కూడా ఆచరించి చూపించాడు. కానీ ఆయన ఏం ఉపదేశం ఇవ్వలేదు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, ధర్మవర్తన, ఆతర స్ట్రాటజిస్ట్, గొప్ప ఫిలాసఫర్. ఒక్కొక్క సమయంలో ఆయన ప్రవర్తించిన తీరు, అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన పడిన తాపత్రయం ఎంత ఉంటుందంటే, అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళంతా కేవలం 2000 సంవత్సరాల ముందు వాడు. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల ముందు వాడు. శ్రీకృష్ణుడితో వాళ్ళని కంపేర్ చేద్దాం. వాళ్ళంతా మనది కాపీ కొట్టి వాళ్ళు దయనో ఓన్లీ 0.001%. శ్రీకృష్ణ పరమాత్మ సుప్రీం, మొట్టమొదటి ఫిలాసఫర్, గైడ్. ప్రాగ్జ్యోతిషపురంలో ఈ నరకాసురుడు అనేవాడు ఉన్నాడు. ఒక్కొక్క దేశాన్ని విధ్వంసం చేసేసి ఆ రాజకన్యలను కారాగృహంలో బంధిస్తున్నాడు. ఇక్కడ కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ 16,000 మందిని ఈయన వివాహం చేసుకున్నాడని పెద్ద తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమీ చేయలేదు. అష్టధారీలు, సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ కూడా పొలిటికల్ మ్యారేజెస్. కేవలం ఒక దేశంతో మైత్రి జరపాలంటే నేను రాజపుత్రికను వివాహం చేసుకుంటే ఆ రాజ్యంతో మనకు సౌభ్రాతృత్వం ఉంటది, ఈ యుద్ధాలన్నీ ఆగిపోతాయనే ఉద్దేశంతో చేసుకునేవాడు. శ్రీకృష్ణుడు యుద్ధ పిపాసి, ఆయన వల్లనే యుద్ధం అంతా జరిగింది. ఆయన అనుకోనుంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఆగిపోయి ఉండొచ్చు అని చెప్పి ఒక పెద్ద అపవాదం ఆయన మీద వేసేసాడు. ఆయన పడినంత కష్టము యుద్ధాన్ని నిలుపు చేయాలని చెప్పి ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. వేస్ట్ అండి పరీక్ష రాయడం అని చెప్పి తన పొజిషన్ ని తను జస్టిఫై చేసుకుంటూ ఉంటాడు చాలా మంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన సందేశాన్ని, నాను శోచంతి పండిత నిమిత్త మాత్రం భవసవేశాచి, నువ్వు కేవలము నువ్వు యుద్ధం చేస్తున్నావని అనుకో అవుతాయా, ఎందుకంటే నువ్వు జయిస్తావని నేనేం చెప్పలేదు. కేవలం బాణం వేయి, అది నీ ధర్మం. ధర్మం నిర్వర్తించకుండా ఈ ఫలితం మీద ఎప్పుడైతే మనసు పెట్టావో పని అంతా చెడిపోతుంది. అక్కడే చెప్తాడు దాని సువర్ణాక్షరాలతో భగవద్గీతలో రాయగలిగిన శ్లోకం, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు మాతే సంగోస్త్వ అకర్మణి. శ్రీకృష్ణ పరమాత్మ విరాట్ రూపాన్ని ఒక శ్లోకంలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తనలోనే ఈ యుద్ధ పురుషులందరూ దాంట్లోనే ఉన్నట్టు వాళ్ళు గహ్వరంలోకి వెళ్ళిపోతున్నారు. అర్జునుడు కూడా తనలోనే ఉన్నట్టు ఈ ప్రపంచంలో జరిగే కార్యకలాపాలన్నీ కూడా భగవత్ సంకల్పం చేత జరుగుతున్నాయి. నీవు నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి, నీవు కేవలం నిమిత్రుడవు, నేనే ఈ భగవత్ సంకల్పం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి విశ్వరూపం అంటే తనే ప్రపంచం అంతా వ్యాపించుకున్నట్టు కనపడతాడు.